over a plot file. So far we discussed all the sequential or plot files. Now we are going to discuss about the VChamp files. So the VChamp file advantage is, like, let's say one of the VChamp file is indexed file. The indexed file means while creating the file itself, we can give some indexed values. Index is nothing but the key values. Okay. On that case, let's say out of 100 records, if I want to access 98 records, each and every record is having some key value. I can get the corresponding key value and I can read the record randomly. Random అంటే ఏంది, మనకి ఏది కావాలంటే అది క్విక్గా. లెట్స్ ఐ హ్యావ్ ద 100,000 records are there in my file. I want to read last but one record. So what I will do, simply I am going to use the corresponding key and I can get the randomly. That is called the random. If I want to get the record randomly means my file should have indexed file. Then only I can get access randomly. See, if the file is indexed file, either I can read sequentially one by one or I can get randomly. If my file is indexed file, I can access all these three ways. Next, third access mode is the dynamic mode. Dynamic అంటే ఏంటంటే it's a combination of random plus sequential. Let's say I have 100 records are there. What I am going to do? So I want to read all the records from 80 to 100. 80 నుంచి 100 వరకు నేను రీడ్ చేయాలనుకుంటున్నా. నా దగ్గర మొత్తం 1 నుంచి 100 వరకు రికార్డ్స్ ఉన్నాయి. బట్ అన్ని రికార్డ్స్ కాదు, 80 రికార్డు నుంచి 100 రికార్డు వరకు మాత్రమే రీడ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాను? ఫస్ట్ ఐ షుడ్ గో ర్యాండమ్లీ అట్ 80th రికార్డ్. 80th రికార్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రీడ్ సీక్వెన్షియల్లీ 1 by 1 రికార్డ్. దట్ ఈస్ కాల్డ్ ద డైనమిక్. సో ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఇస్ ద డైనమిక్ యాక్సెస్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ర్యాండమ్ ప్లస్ సీక్వెన్షియల్. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే డైనమిక్ అంటే ఏం చేస్తామంటే యూజింగ్ ద స్టార్ట్ వర్బ్, START, స్టార్ట్ ఫైల్ నేమ్ అనే ఒక కమాండ్ ఉంది. స్టార్ట్ ఫైల్ నేమ్ యూజింగ్ కీ వాల్యూ. సో స్టార్ట్ ఫైల్ నేమ్ యూజింగ్ కీ వాల్యూ. సో ఇక్కడ స్టార్ట్ ఫైల్ నేమ్ యూజింగ్ కీ అంటే లెట్స్ నేను 80 నుంచి 100కు రీడ్ చేయాలి కదా, ఇక్కడ నా కీ వాల్యూ 80. నేను 80 అనేది కీ వాల్యూ యూస్ చేసి నేను స్టార్ట్ ఫైల్ నేమ్ అంటే నా కంట్రోల్ ఇక్కడికి వచ్చి ఉంటుంది. దీని తర్వాత మనం ఇంతవరకు రీడ్ ఫైల్ అని చూసినాం కదా, రీడ్ ఫైల్ నెక్స్ట్ రికార్డ్ అన్నాం అనుకోండి, ఒక సింటాక్స్ అనమాట ఇది. రీడ్ ఫైల్ నెక్స్ట్ అన్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ ఏమైందంటే ఈ రికార్డు 80 రికార్డు రీడ్ అవుతుంది. ఇక్కడ నుంచి రీడ్ ఫైల్ నెక్స్ట్ అనేది నేను లూప్లో పెట్టుకుంటే 81, 82 అంటిల్ ఇట్ రీచ్ 100 రికార్డ్స్ వరకు నేను రీడ్ చేస్తాను. దిస్ ఈస్ ద డైనమిక్ యాక్సెస్. ఓకే, ఇప్పుడు నా ఫైల్ గిన ఇండెక్స్డ్ ఫైల్ గిన అయ్యిందంటే నేను 1 నుంచి 100 వరకు అయినా రీడ్ చేయొచ్చు, లేదా ర్యాండమ్ అంటే నీకు ఏదైనా ఒక రికార్డు కావాలంటే పర్టికులర్ రికార్డ్ రీడ్ చేయొచ్చు, లేదా డైనమిక్ అంటే మధ్యలో నుంచి రిమైనింగ్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ వరకు రీడ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 3 యాక్సెస్ మోడ్స్. సో ఈవెన్ రిలేటివ్ అంటే కింద దిస్ ఇస్ ఆల్సో అనదర్ టైప్ ఆఫ్ VChamp ఫైల్. ఈ రిలేటివ్లో కూడా మనం యూజింగ్ ద రిలేటివ్ ఫైల్కు రిలేటివ్ రికార్డు నెంబర్ అనేది ఒక వాల్యూ ఉంటుంది. ఒక్కొక్క రికార్డుకు ఒక రిలేటివ్ రికార్డు నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ యూజ్ చేసి వీ కెన్ రీడ్ ద రికార్డ్ ర్యాండమ్లీ ఆర్ డైనమికల్. ఓకే, ఇవి మనం ఇప్పుడు చెప్పేది VChamp ఫైల్స్. ఈ VChamp ఫైల్స్ ఏంటంటే నార్మల్గా 3.4లో క్రియేట్ చేయకుండా యూజింగ్ సమ్ ID క్యాంప్స్ యూటిలిటీ. మనం ఇంతకుముందు ఆల్రెడీ ID క్యాంప్స్ అనేది ఎక్కడో ఒక ప్లేస్లో వచ్చింది. ఎవరైనా చెప్తారా? కెన్ ఎనీవన్ టెల్ వేర్ డిడ్ వి డిస్కస్ ID క్యాంప్స్ యూటిలిటీ? IDCAMS ఈ యూటిలిటీ వచ్చింది మనకు ఆల్రెడీ. చెప్తారా ఎవరన్నా? ఎక్కడో వచ్చింది. JSLలోనే వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఆ యూటిలిటీనే ఎక్కడ ఎందుకు వచ్చింది అసలు? ఇది దాని ఫంక్షన్ ఏంది? ఇంతవరకు మనం డిస్కస్ చేసిన వాటిల్లో ID క్యాంప్స్ అనేది ఒకటి వచ్చింది యూటిలిటీ. వాట్ వాజ్ ద ఫంక్షన్ ఆఫ్ దట్ వన్? నాకు తెలుసు మీరు ఇప్పుడు ముగ్గురు కంటిన్యూ అవుతున్నారు కదా, మీ ముగ్గురు ఎవరు బుక్ తెరచలేదు. ఐ డోంట్ థింక్ సో యూ గైస్ హ్యావ్ ఇంట్రెస్ట్. ఓకే,
అదైతే అర్థమవుతుంది. ఓకే, లెట్ ఇట్. ఓకే, ఆల్రెడీ మనం ఐడి క్యాంప్స్ యూటిలిటీ యూజ్ చేసుకొని జీడీజీ బేస్ ఒకటి అనేది క్రియేట్ చేసాము. జీడీజీ బేస్ క్రియేట్ చేసినప్పుడు యూజింగ్ ద లిమిట్ ఆప్షన్, ఆ లిమిట్ 1 to 255 ఉండేటట్టు. ఓకే, లిమిట్ ఆప్షన్ 1 to 255 ఉండేటట్టు, ఎంటీనా నో ఎంటీనా, స్క్రాచ్ ఆర్ నో స్క్రాచ్ ఆప్షన్స్ యూజ్ చేసి సో వీ క్రియేటెడ్ ద జీడీజీ బేస్ క్రియేట్ చేసాం. తర్వాత మనం జేసీఎల్లో ఒక ఫైల్ ఏదైనా క్రియేట్ చేయాలంటే జీడీజీ బేస్ అని చెప్పి బ్రాకెట్లో +1 ఇస్తే కొత్త వర్షన్ క్రియేట్ అవుతుంది. దానికోసం మనం ఆల్రెడీ ఐడి క్యాంప్స్ యూటిలిటీ యూజ్ చేస్తాము. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ సేమ్ ఐడి క్యాంప్స్ యూటిలిటీ టు క్రియేట్ ద VChamp ఫైల్. నేను ఏదైనా ఒక ఫైల్ని ఇక్కడ యూజ్ చేయాలంటే ఫస్ట్ నేను ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాతనే నేను ఈ ఫైల్స్ను కోబాల్ ప్రోగ్రామ్లో జేసీఎల్లో యూజ్ చేయగలుగుతాను. సో దానికి ఆ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఏ విధంగా క్రియేట్ చేస్తాము, సో వాట్ ఆర్ ద అడిషనల్ పారామీటర్స్ టు గివ్ టు క్రియేట్ ద VChamp ఫైల్. ఇక్కడ మనం VChamp ఫైల్లో 4 టైప్స్ ఉంటాయి VChamp ఫైల్స్, అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే, ఓకే. ఈ యాక్చువల్గా ఐబిఎం వాడు ఫస్ట్ సీక్వెన్షియల్ ఫైల్స్ చేసి వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ సీక్వెన్షియల్ ఫైల్లో డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నా దగ్గర 1 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయి, నేను లాస్ట్ బట్ 1 రికార్డ్ రీడ్ చేయాలంటే because if it's a sequential file you don't have any other choice other than reading 1 by 1 from record number 1 to last record. నా దగ్గర 100 రికార్డ్స్ ఉన్నాయి, 98 రికార్డు నాకు కావాలంటే కంపల్సరీ యూ హ్యావ్ టు రీడ్ 1 to 97 రికార్డ్స్ రీడ్ అయిన తర్వాతనే 98 రికార్డ్ వస్తుంది. సో ఒకవేళ మిలియన్ రికార్డ్స్ ఉంటే ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. సో టు ఓవర్కమ్ దట్ ఐబిఎం కేమ్ కాన్సెప్ట్ కాల్ ద VChamp ఫైల్స్, వర్చువల్ స్టోరేజ్ యాక్సెస్ మెథడ్. ఓకే, this is the introduction. So the advantage of VChamp files అంటే data retrieval will be faster because of efficient organized index. ఓకే, ఇక్కడ మనం ఏదైనా పర్టికులర్ రికార్డు నా దగ్గర సో లెట్స్ సే 100 రికార్డ్స్ ఉన్నాయి, 98 రికార్డు కావాలంటే సో 1 2 అండ్ సో 100 రికార్డ్స్ ఉన్నాయి. ఈ మధ్యలో 98 రికార్డు 99 రికార్డు కావాలంటే కన్నా ఈ రికార్డు కావాలంటే కన్నా సీక్వెన్షియల్లో దీని ముందు అన్ని రీడ్ చేయాలి. ఇప్పుడు VChampలో ఏంది, యూజింగ్ దిస్ 99 కరెస్పాండింగ్ కీ వాల్యూ తెలిస్తే టక్కున రికార్డు రీడ్ చేయొచ్చు. అంటే మనకు ద యాక్సెస్ విల్ బి వెరీ ఫాస్టర్ అండ్ ఎఫిషియంట్. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ VChamp ఫైల్. ఓకే, ఎందుకంటే ప్రతిదీ ఇట్ ఈస్ హ్యావింగ్ వన్ కీ వాల్యూ, మనం ఒక్కొక్క రికార్డుకు ఒక కీ వాల్యూ డిఫైన్ చేసుకుంటాం. యూజింగ్ దట్ కీ వాల్యూ వీ కెన్ యాక్సెస్ ఇట్. నెక్స్ట్ ఇన్సర్షన్ ఆఫ్ రికార్డ్ ఈజీ డ్యూ టు ఎంబెడెడ్ ఫ్రీ స్పేస్ ఇన్ ద క్లస్టర్. ఇప్పుడు నార్మల్గా సీక్వెన్షియల్ ఫైల్లో మనం ఒకసారి ఫైల్ రాసిన తర్వాత లెట్స్ నేను ఈ విధంగా రాసిన అనుకోండి, 10 అనేది ఒక రికార్డు, 20 అనేది ఒక రికార్డు, 50 అనేది ఒక రికార్డు, 25 అనేది ఒక రికార్డు, 16 అనేది ఒక రికార్డు, ఇట్లా రాసిన అనుకోండి. ఇప్పుడు నేను రికార్డు నెంబరు లెట్స్ రికార్డ్ నెంబరు ఏదైనా 14 కానీ రికార్డ్ నెంబరు 17 కానీ ఏదైనా ఒకటి ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఈ మధ్యలో సీక్వెన్షియల్ ఫైల్ అనుకో కుదరదు. నువ్వు మహా అంటే ఇన్సర్ట్ చేయగలిగితే ఈ లాస్ట్లో రాస్తావు. ఓకే, అదే VChamp ఫైల్ అనుకోండి, VChamp ఫైల్లో రికార్డ్స్ విల్ బి ఇన్ సార్టింగ్ ఆర్డర్లో ఉంటాయి. VChamp ఫైల్లో రికార్డ్స్ డూప్లికేట్స్ ఉండవు. సో నా 17 రికార్డ్ నెంబర్ కావాలంటే నేను VChamp ఫైల్ క్రియేట్ చేసేటప్పుడే కొంత ఫ్రీ స్పేస్ కూడా డిఫైన్ చేస్తాను. ఫ్యూచర్ అవసరాల కోసము ఇంత పర్సెంటేజ్ ఫ్రీ స్పేస్ అని చెప్పి నేను డిఫైన్ చేసుకొని ఉంటాను. ఆ ఫ్రీ స్పేస్లో మనం ఏ రికార్డు కావాలంటే ఆ రికార్డు ఇన్సర్ట్ చేసుకోవచ్చు మధ్యలో. కానీ అదే సీక్వెన్షియల్ ఫైల్ అనుకోండి, మన మధ్యలో ఇన్సర్ట్ చేసేదానికి ఉండదు. మహా అంటే మనం ఎండ్ ఆఫ్ ద ఫైల్లో మాత్రమే రికార్డు రాయగలుగుతాం. అది ఒక మేజర్ అడ్వాంటేజ్. ఫస్ట్ యాక్సెస్ విల్ బి ఫాస్టర్ ఇన్ ద VChamp ఫైల్. సెకండ్ అడ్వాంటేజ్ ఇస్ if I want to I can insert data in between. So because while defining the file itself I mentioned some free space. Okay, those are the second advantage. Records can be physically deleted and the space used by
them can be used for storing other records without reorganization. ఇప్పుడు సీక్వెన్షియల్ ఫైల్ అనుకోండి, ఇది దిస్ ఈజ్ ఆల్సో పీడిఎఫ్ ఫైల్. ఒక్కొక్కసారి సీక్వెన్షియల్ ఫైల్ ఏమైందంటే, ఇప్పుడు మనం సపోజ్ ఇవాళ ఈ రికార్డ్ నెంబర్ 15 డిలీట్ చేసినాం అనుకోండి, ఈ సీక్వెన్షియల్ ఫైల్ ఎంత స్పేస్ ఉందో ఈ స్పేస్ అనేది ఇమీడియట్ గా రిలీజ్ కాదనమాట మనకు. అంటిల్ అండ్ అన్లెస్ ఈ ఫైల్ ని కంప్రెస్ చేస్తే తప్ప ఈ స్పేస్ అలాగే ఉండిపోతుంది. అదే VSAM ఫైల్లోకి మనం ఒక రికార్డుని డిలీట్ చేస్తే ఇవాళ ఇమీడియట్ గా ఆ స్పేస్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఆ స్పేస్ ఇంకొక రికార్డ్ వాడుకోవడానికి రెడీగా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అడ్వాంటేజ్. సో ఫస్ట్ విల్ బి యాక్సెస్ విల్ బి ఫాస్టర్. సెకండ్, in between if I want I can insert the data. Third one is if I delete any record, the space will be released without organizing. It can be used for storing other records. Okay, so VSAM dataset can be shared across the regions and systems. So is one of the major advantage అంటే it can be shared across the regions and systems. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, నేను వేరే ప్లేస్లో ఇంకొక సిస్టమ్ క్రియేట్ చేశాను. ఆ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి నేను VSAM ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. నెక్స్ట్ CICS అనేది ఒక టాపిక్, కస్టమర్ ఇన్ఫర్మేషన్ కంట్రోల్ సిస్టమ్. ఇది ఆన్లైన్ సిస్టమ్. నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ బ్యాచ్ సిస్టమ్. సో నేను బ్యాచ్ సిస్టంలో ఒక ఫైల్ ఉంటే సేమ్ ఫైల్ నేను CICSలో కూడా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. సో CICSలో ఇట్ విల్ అలౌ ఓన్లీ VSAM ఫైల్స్, ఇట్ విల్ నాట్ అలౌ ఎనీ ఫ్లాట్ ఫైల్స్. So across the systems and regions we can share the VSAM files but not the FLAC files. Our data set can be physically distributed over various volumes based on the key ranges. ఇప్పుడు ఒక సీక్వెన్షియల్ ఫైల్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఫైల్ వచ్చేసి దానికి వాల్యూమ్ ఒక్కటే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక ఫైలు ఇప్పుడు ఇక్కడ చూసినాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, ఈ ఫైలు ఈ వాల్యూమ్లోనే ఉంటుంది, ఈ ఫైలు ఈ వాల్యూమ్లో ఉంటుంది. సో సేమ్ ఫైలు 2-3 వాల్యూమ్స్లో ఉండదు అనమాట. ఇప్పుడు ఈ వాల్యూమ్ అనేది మెయిన్ ఫ్రేమ్లో స్టోరేజ్ అనమాట. ఆ స్టోరేజ్లో ఈ పర్టికులర్ వాల్యూమ్లో ఈ ఫైల్ ఉంది. అదే VSAM ఫైల్ అనుకోండి, ఒకే ఫైలు 3-4 వాల్యూమ్స్లో కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది బేస్డ్ ఆన్ ద కీ వాల్యూస్. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ అడ్వాంటేజెస్. VSAM ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ స్టోరేజ్ డివైస్ టైప్స్. సో ఏ డివైస్ టైప్లో అయినా కూడా ఇట్ కెన్ బి స్టోర్డ్ అనమాట. So these are the major advantage of the VSAM files over a flat file. Okay, same compared to advantages, disadvantages ఉంటాయి, బట్ ఇట్ ఈస్ మినిమల్. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం మధ్యలో రికార్డ్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రికార్డ్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు కొంత స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. సో మన కంపేర్ టు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆర్ వెరీ మినిమల్. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో ఇక్కడ మధ్యలో రికార్డు ఇన్సర్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, VSAM ఫైల్ ఇక్కడ ఎక్కడో ఒక రికార్డు 25 అనే రికార్డు ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. సపోజ్ ఈ రికార్డుకు ఫర్ ఎగ్జాంపుల్ అయితే 100 KB, నా దగ్గర ఉన్నది 105 KB స్పేస్ ఫ్రీగా ఉంది. ఈ రికార్డు 100 KB స్పేస్ తీసుకుంది అనుకో, అంటే ఆ 5 KB ఆ కొంచెం స్పేస్ ఇంకా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకొక రికార్డు ఇన్సర్ట్ చేయాలంటే 100 KB మినిమం కావాలి, ఆడ ఉండే స్పేస్ 5 KB. ఇట్లాంటివి కొంచెం ఫ్రీ స్పేస్ అనేది వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ కంపేర్ టు అడ్వాంటేజెస్ దిస్ ఈస్ ద నెగ్లిజిబుల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సేమ్ VSAM ఫైల్ని మనము ఈ బ్యాచ్లో కానీ ఆన్లైన్లో కానీ 2 సిస్టమ్స్లో కలిపి ఒకే ఫైల్ యూజ్ చేయొచ్చు. మనం ఇక్కడ బ్యాచ్లో ఒక జాబ్ రన్ అయితే అంటే సేమ్ ఫైల్ను మనము ఆన్లైన్లో కొంతమంది యాక్సెస్ చేసుకొని డేటాను అప్డేట్ చేస్తూ ఉండవచ్చు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ CICS ఏంటంటే మనం ATM మిషన్, హౌ ద ATM మిషన్ విల్ వర్క్. అయితే ఒక ఫైల్ ఉన్నాయి, మాస్టర్ అకౌంట్ ఫైల్ ఉంది అనుకోండి, ఈ అకౌంట్ ఫైల్ ఆల్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అమౌంట్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ATMకి వెళ్ళి వాడు విత్డ్రా చేస్తున్నాడంటే ఇమ్మీడియట్గా ఈ అకౌంట్ ఫైల్లోకి వెళ్ళి ఎంత అమౌంట్ నువ్వు విత్డ్రా చేసినావో అంత డిడక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఒక జాబ్ బ్యాంకులో కూర్చొని ఒక సిస్టమ్ మీద ఒక జాబ్ రన్ చేస్తున్నాడు, దాంట్లో ఆ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ అప్డేట్ అవుతున్నాయి. సో ఇట్లాంటి కేసులు ఏం చేస్తామంటే ఈ CICSలో సేమ్ ఫైల్ యూజ్ చేస్తున్నారు, మనం బ్యాంక్ ఎంప్లాయీ సేమ్ ఫైల్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటిగ్రిటీ అంటే కరెక్ట్నెస్. నేను ఇక్కడ ఎప్పుడైతే అమౌంట్ విత్డ్రా చేశానో ఇమీడియట్గా ఇక్కడ అప్డేట్ అవ్వాలి. లేదంటే నేను లేకపోతే నా దగ్గర ఒక 1 lakh రూపీస్ అమౌంట్ ఉంది, నేను 90K నేను ఆల్రెడీ ఇక్కడ ATMలోకి వెళ్ళి విత్డ్రా చేశాను. సో నా అమౌంట్లో చూపేసింది 10,000. అట్ ద సేమ్ టైము సో లెట్సే మా బ్రదర్ వెళ్ళి ఆయన కూడా విత్డ్రా చేసుకోవాలనుకున్నాడు. ఈ టైంలో ఇక్కడ 1,00,000 ఇక్కడ 1,00,000 ఉన్నది అనుకోండి, ఈయనకి 90,000 ఈయనకి 90,000 అయితే బ్యాంకుకి లాస్ అవుతుంది కదా.
సో దే హ్యావ్ టు మెయింటైన్ సమ్ ఇంటిగ్రిటీ బిట్వీన్ బ్యాచ్ అండ్ ఆన్లైన్. ఇవన్నీ ఎవరు చేయాలంటే యాజ్ అప్లికేషన్ ప్రోగ్రామర్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. మనం బ్యాచ్ జాబ్ రాసేటప్పుడు కొన్ని లాకింగ్ మెకానిజమ్స్ అయి ఉంటాయి, వాటిని మెయింటైన్ చేయాలన్నమాట. అది ఎవరు చేయాలంటే అప్లికేషన్ మేనేజర్ చేయాలి. సో దట్ ఈస్ ద వన్ డ్రాబ్యాక్. బట్ కంపేర్ టు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆర్ వెరీ మినిమం. ఇవి ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలు అడుగుతారు అన్నమాట. ఎవరైనా ఒక పెద్ద ఓల్డ్ గా ఇంటర్వ్యూ చేస్తే హీ విల్ ఆస్క్ లైక్ వాట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీసామ్ ఫైల్స్ ఓవర్ ఏ ఫ్లాట్ ఫైల్స్ అని. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ర్యాండమ్ గా మనం ఏ రికార్డు కావాలంటే ఆ రికార్డు ర్యాండమ్ గా తీసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఇన్సర్ట్ చేయొచ్చు. మళ్ళీ బ్యాచ్ నుంచి ఆన్లైన్, అక్రాస్ ద బ్యాచ్ టు ఆన్లైన్ వీ కెన్ యాక్సెస్ ద ఫైల్స్ అనమాట. ఇవి అడ్వాంటేజ్. నార్మల్ గా మీ సీక్వెన్షియల్ ఫైల్ అంటే ఏంది, జస్ట్ స్టార్ట్ 3.4 వాడి మనం వీ కెన్ క్రియేట్ ఇట్. సో ఇఫ్ ఐ గో టు స్కూల్ M:5:ST. గైస్ కొంచెమన్నా అర్థం అవుతుందా? చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇది సీక్వెన్షియల్ ఫైల్. ఓకే, ఇది ఒక సీక్వెన్షియల్ ఫైల్. చూడండి, సీక్వెన్షియల్ ఫైల్ అంటే డైరెక్ట్ గా ఈ ఫైల్ మనకు ఓపెన్ అయింది. అదే వీసామ్ ఫైల్ అనుకోండి, వీసామ్ ఫైల్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. బేస్ క్లస్టర్ అనేది ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఒక ఫైల్ వచ్చేసి క్లస్టర్ అంటారు. ఇక్కడ ఒక బేస్ క్లస్టర్ ఉంటుంది. సో వాట్ ఇస్ ద బేస్ క్లస్టర్ మీన్స్ దిస్ బేస్ క్లస్టర్ హ్యావింగ్ ద డేటా కాంపోనెంట్ అండ్ ఇండెక్స్ కాంపోనెంట్ అని 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇక్కడ డేటా కాంపోనెంట్ యాక్చువల్ డేటా ఉంటుంది, ఇండెక్స్ కాంపోనెంట్ లో కీ వాల్యూ స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఏ వీసామ్ ఫైల్ తీసుకున్నా వీ హ్యావ్ ద డేటా కాంపోనెంట్ అండ్ ఇండెక్స్ కాంపోనెంట్. ఈ రెండింటిని కలిపి ఒక క్లస్టర్ ఉంటుంది అనమాట. క్లస్టర్ కెన్ బి థాట్ ఆఫ్ ఏ లాజికల్ డేటా సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 సెపరేట్ ఫిజికల్ డేటా సెట్. వీసామ్ ఫైల్లో ఎక్కడ మనం రెఫర్ చేయాలన్నా ఈ క్లస్టర్ అనే నేమ్ రెఫర్ చేస్తే ఇట్ ఈస్ హ్యావింగ్ ద డేటా కాంపోనెంట్, ఇండెక్స్ కాంపోనెంట్ 2 ఉంటాయి. మనం యాక్సెస్ చేసుకుని ర్యాండమ్గా కానీ డైనమిక్గా కానీ యాక్సెస్ చేసుకోవాలంటే ఈ ఇండెక్స్ వాల్యూస్ యూజ్ చేసుకొని దాని కరెస్పాండింగ్ డేటాను మనం పిక్ చేసుకుంటాం. ఓకే, సో నేను ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేసి మీకు చూపిస్తాను హౌ ఇట్ ఈస్ అనేది. ఓకే, ఈ వీసామ్ ఫైల్స్ టోటల్ వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ వీసామ్ ఫైల్స్ ఉంటాయి. సో వీసామ్ ఫైల్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫైల్ వచ్చేసి ESDS ఫైల్. సో ESDS ఏంటంటే ఎంట్రీ సీక్వెన్షియల్ డేటా సెట్. ఎంట్రీ సీక్వెన్షియల్ డేటా సెట్. నెక్స్ట్ వచ్చేసి KSDS. KSDS అంటే కీ సీక్వెన్షియల్ డేటా సెట్. నెక్స్ట్ వచ్చేసి RRDS. ఈ నేమ్స్ ఎక్స్టెన్షన్ గుర్తుపెట్టుకోండి. రిలేటివ్ రికార్డ్ డేటా సెట్. సో ఎంట్రీ సీక్వెన్షియల్ డేటా సెట్, కీ సీక్వెన్షియల్ డేటా సెట్, రిలేటివ్ రికార్డ్ డేటా సెట్. నెక్స్ట్ వచ్చేసి LDS లీనియర్ డేటా సెట్. ఇవేంటంటే మనం ఎప్పుడు వాడము, ఇవి ఎక్కడ వాడతారంటే డేటాబేస్, DB2 డేటాబేస్ అనేది నెక్స్ట్ వస్తుంది కదా, ఆ డేటాబేస్లో డేటాను స్టోర్ చేసుకోవడం కోసము ఈ లీనియర్ డేటా సెట్స్ అనేటివి మనం వాడతాము. సో మీరు చెప్పేటప్పుడు ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు ఇది చెప్పకపోయినా ప్రాబ్లం లేదు, ఇది కూడా చెప్పినారంటే ఇదేదో బుకిష్ నాలెడ్జ్ అనుకుంటాం. సో ఓన్లీ ఈ 3 టైమ్స్ అని చెప్పాలి. ఒకవేళ వాడు ఎవరి నుండి 1 more టైప్ ఇస్ దేర్, డూ యూ నో దట్ అంటే ఎస్ ఐ నో ఇట్స్ LDS అని చెప్పాలి. బేసికల్గా ఈ 3 అని చెప్పాలి. ఈ 3లో కూడా మేజర్గా విచ్ ఫైల్ యూజ్డ్ మోస్ట్లీ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అంటే KSDS ఫైల్ అని చెప్పండి. ఎక్కువగా మనం వాడేది KSDS ఫైల్ వాడతాము. సమ్ టైమ్స్ వీఆర్ గోయింగ్ టు ESDS ఫైల్. ఈ RRDS అనేది వెరీ రేర్గా వాడతాం. సో ఎందుకు KSDS ఎక్కువ వాడతాం అనే దాని మీద నవ్వు. ఇది ఎంట్రీ సీక్వెన్షియల్ డేటా సెట్ ESDS. నెక్స్ట్ కీ సీక్వెన్షియల్ డేటా సెట్, నెక్స్ట్ రిలేటివ్ రికార్డ్ డేటా సెట్. ఈ 3 మేజర్గా వీసామ్ ఫైల్. ఓకే, ఈ ఎంట్రీ సీక్వెన్షియల్ డేటా సెట్ అంటే ఇట్ విల్ బి యూజ్డ్ టు యాక్సెస్ ద డేటా సీక్వెన్షియల్ ఓన్లీ. ఈ ESDS ఫైల్ గా మనం క్రియేట్ చేస్తే ఇందులో డేటాను సీక్వెన్షియల్ గానే ఇట్ విల్ అలో చేస్తుంది. అదే KSDS ఫైల్ ఏంటంటే కీ వాల్యూ ఉంటుంది. యూజింగ్ ద కీ వాల్యూ యూ కెన్ యాక్సెస్ ర్యాండమ్లీ, యూ కెన్ యాక్సెస్ డైనమికల్లీ, యూ కెన్ యాక్సెస్ సీక్వెన్షియల్. ఓకే, ఈ KSDS ఫైల్లో డేటా కాంపోనెంట్ ఉంటుంది, ఇండెక్స్ కాంపోనెంట్ ఉంటుంది. ఈ KSDS ఫైల్ క్రియేట్ చేసినప్పుడు కొంచెం ఫ్రీ స్పేస్ కూడా ఇస్తాము.
ఇది ఎందుకంటే ఎక్కువ వాడేది ఎందుకంటే మనం డేటాను ర్యాండమ్గా డైనమిక్గా యాక్సెస్ చేసుకుంటాం కాబట్టి. దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ VSAM ఫైల్. ప్రతి VSAM ఫైల్కు బేస్ క్లస్టర్ నేమ్ ఫాలోడ్ బై డేటా కాంపోనెంట్ ఉంటుంది. దీనికైతే జస్ట్ డేటా కాంపోనెంట్ ఉంటుంది. దీనికైతే డేటా కాంపోనెంట్ యాజ్ వెల్ యాజ్ ఇండెక్స్ కాంపోనెంట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక VSAM ఫైల్ క్రియేట్ చేసి దాని తర్వాత మీకు చూపిస్తాను హౌ ఇట్ ఈస్ లుక్ లైక్. చూడండి, దిస్ ఈస్ ద JCL టు క్రియేట్ ద VSAM ఫైల్. వన్ ఆఫ్ ద VSAM ఫైల్ ఈజ్ KSDS ఫైల్. నేను ఈ JCL యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాను. హియర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ యూటిలిటీ PGM = IDCAMS. ఇక్కడ నుంచి VSAM ఫైల్లో ఏ వర్క్ చేయాలన్నా వీ షుడ్ యూజ్ ద IDCAMS యూటిలిటీ. దిస్ ఈజ్ సచ్ ఏ పవర్ఫుల్ యూటిలిటీ. ఆల్ ద VSAM ఫైల్ యాక్టివిటీస్ యూ కెన్ టేక్ కేర్ బై IDCAMS యూటిలిటీ. ఈ IDCAMS యూటిలిటీ ఇంతకుముందు మనం GDG బేస్లు క్రియేట్ చేసాము. ఇప్పుడు VSAM ఫైల్. నేను VSAM ఫైల్ వాడాలంటే ఫస్ట్ ఐ షుడ్ క్రియేట్ ద VSAM ఫైల్ యూజింగ్ IDCAMS యూటిలిటీ. ఈ IDCAMS యూటిలిటీ యూజ్ చేసుకొని దిస్ ఈస్ ద సింటాక్స్ అండర్ sysindD star. ఇది సింటాక్స్ డిఫైన్ క్లస్టర్ నేమ్. సో VSAM ఫైల్ డిఫైన్ చేయాలంటే ముందు క్లస్టర్ నేమ్ అని ఇవ్వాలి. ఈ క్లస్టర్ నేమ్ ఇట్ ఈస్ హ్యావింగ్ డేటా కాంపోనెంట్ అండ్ ఇండెక్స్ కాంపోనెంట్. ఓకే, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసిన అనుకోండి, చూడండి ఇది ఈ విధంగా ఉంటుంది. వాల్యూమ్ వచ్చేసి ఇది VSAM ఫైల్, ఇది క్లస్టర్ నేమ్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది డేటా కాంపోనెంట్, ఇది ఇండెక్స్ కాంపోనెంట్. మనం ఎక్కడైనా రెఫర్ చేయాలంటే ఈ క్లస్టర్ నేమ్ రెఫర్ చేస్తాం. ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 డేటా ఇండెక్స్. మనం స్టోర్ చేసే డేటా ఇందులో ఉంటుంది. ప్రతి డేటాకు ఒక కీ వాల్యూ ఉంటుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఇండెక్స్ వాల్యూ. అది ఇందులో స్టోర్ అవుతుంది. సో ఇది మేజారిటీ ఆఫ్ ద టైమ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ KSDS ఫైల్ బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఇండెక్స్ కాంపోనెంట్ ఆల్సో. మనం ఏదైనా రికార్డు టక్కున రీడ్ చేయాలంటే యూజింగ్ ర్యాండమ్ యాక్సెస్ వీ కెన్ రీడ్ ద డేటా. ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట KSDS ఫైల్. ఓకే, సో ఇది మనం డిఫైన్ చేసేటప్పుడు డిఫైన్ క్లస్టర్ నేమ్ ఇచ్చినాము. దాని తర్వాత ఇక్కడ మెయిన్గా ఇవ్వాల్సినది ఏంటంటే కీ వాల్యూస్. ఇది వచ్చేసి కీ వాల్యూస్ వచ్చేసి ఇది రికార్డ్ లెంత్, ఇది స్టార్టింగ్ పొజిషన్. VSAM ఫైల్లో రికార్డ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 నుంచి 0, 1, 2, 3 స్టార్ట్ అవుతాయి. కీ వాల్యూస్ ఇచ్చాము, రికార్డ్ సైజ్ ఇచ్చాము, ఫ్రీ స్పేస్ ఇచ్చాము. సో ఇవన్నీ ఈ ఫ్రీ స్పేస్లు ఇవన్నీ మినిమంగా ఇస్తాం అనమాట. ఓకే, తర్వాత ఇండెక్స్ అనే ఒక కీవర్డ్ నేమ్ ఇస్తాం అనమాట. ఇండెక్స్ అని ఇస్తే ఇండెక్స్ నేమ్ ఇస్తాం, లేదంటే ప్రతి దానికి VSAM ఫైల్ వచ్చినప్పుడు క్లస్టర్ నేమ్ తర్వాత డేటా నేమ్ అని ఇస్తాం. ఒకవేళ ఇది కన్నా KSDS ఫైల్ కింద అయితే యూ షుడ్ యూజ్ ద ఇండెక్స్డ్ ఆల్సో. ఓకే, ఈ విధంగా ఫైల్ క్రియేట్ అవుతుంది మనకు. దీనిని మనం కావాలంటే COBOL ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవచ్చు,
ఇందులోకి డేటాను మనం లోడ్ చేయొచ్చు, ఇందులోంచి మనం రీడ్ చేయొచ్చు నార్మల్గా. ఇక్కడ నుంచి మనం మామూలు కోబాల్ ప్రోగ్రామ్ వాడినట్టే వాడుకోవచ్చు ఈ ఫైల్. యూజింగ్ ద ఐడికామ్స్ యూటిలిటీ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద VChamp. ఇక్కడ మీకు ఇంటర్వ్యూలో కూడా ఈ ఎట్లా క్రియేట్ చేస్తారు VChamp ఫైల్ అనే దానికి ఇవి ఇంటర్వ్యూలో అడుగుతారు అన్నమాట ఒక్కొక్కసారి. హౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద VChamp ఫైల్ అంటే ఇది ఇక్కడ ఇచ్చిన చూడండి. సో నేను జాబ్ నేము తర్వాత అండర్ 16 DD స్టార్ ఇక్కడ జాబ్ నేమ్ EXEC PGM ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చినాం కదా, ఇది స్టెప్ నేమ్ EXEC PGM IDCamps యూటిలిటీ ఇచ్చాము. తర్వాత అండర్ 16 DD స్టార్లో డిఫైన్ క్లస్టర్ నేమ్, ఇది నా KSDS క్లస్టర్ నేమ్. సో ఇక్కడ చూడండి ఈ KSDS ఫైల్ గిన్ అయితే KSDSకి అయితే ఇక్కడ హైలైట్ చేసినవి కంపల్సరీ ఇవ్వాలి. మిగతా అన్నిటికీ క్లస్టర్ నేమ్ ఉంటుంది, డేటా నేమ్ అన్నిటి కామన్గా ఉంటాయి. ఒకవేళ ఇది కనుక KSDS ఫైల్ కింద అయితే వీ షుడ్ యూజ్ ద ఇండెక్స్ అనే కీవర్డ్ ఇచ్చి ఆ ఇండెక్స్ నేమ్ ఇవ్వాలి. దీని తర్వాత కీ వాల్యూస్ ఇవ్వాలి, దీని తర్వాత ఫ్రీ స్పేస్ ఇవ్వాలి. ఓకే, ఇవి కంపల్సరీ ఇవ్వాలి KSDS కింద అయితే. ఒకవేళ అది కింద ESDS ఫైల్ కింద అయితే జస్ట్ మనం డిఫైన్ క్లస్టర్ నేమ్ అని చెప్పి డేటా నేమ్ ఒక్కటే సరిపోతుంది. ఇట్ ఈస్ ద నాన్ ఇండెక్స్డ్ అని ఇవ్వాలి. ఇక్కడ మనం ఇండెక్స్ ఫైల్ ఇవ్వము, ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్రీ స్పేస్ ఇవ్వము, కీ వాల్యూస్ ఇవ్వము. ఈ ఫ్రీ స్పేస్ కీ వాల్యూస్ ఇండెక్స్ అనేది స్పెషాలిటీ ఫర్ ద KSDS ఫైల్. నెక్స్ట్ RRDS ఫైల్ కింద అయితే జస్ట్ బేస్ క్లస్టర్ నేము డేటా నేమే ఉంటుంది. ఇక్కడ నంబర్డ్ అని ఇవ్వాలి, నంబర్డ్. RRDS రిలేటివ్ రికార్డ్ నెంబర్ నంబర్డ్ అని ఇవ్వాలి. KSDS అయితే ఇండెక్స్ అని ఇవ్వాలి, ESDS అయితే నాన్ ఇండెక్స్ అని ఇవ్వాలి. ఈ ఫైల్ మనం ఎక్కడ డిఫైన్ చేయము, మనం ఎక్కడ యూజ్ చేయము. సో ఈ 3 ఫైల్స్ అనమాట యూజింగ్ IDCamps యూటిలిటీ. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. డిఫైన్ క్లస్టర్ నేము ఈ డేటా నేమ్ అనేది కంపల్సరీ అన్నిటికీ ఉంటుంది. ఒకవేళ KSDS అయితే ఇండెక్స్ నేమ్ ఇవ్వాలి, తర్వాత ఫ్రీ స్పేస్ కీ వాల్యూస్ ఇవ్వాలి. ESDS అయితే నాన్ ఇండెక్స్ ఇవ్వాలి, RRDS అయితే నంబర్డ్ ఇవ్వాలి. ఓకే, వీటిల్లో ఇంపార్టెంట్ పారామీటర్స్ అన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు మనం ఫ్రీ స్పేస్ ఇవ్వాలి, కీ వాల్యూస్ ఇవ్వాలి. ఓకే, ఈ ఫ్రీ స్పేస్లో 9,0 అంటే లెంత్ ఆఫ్ ద కీ 9, ఆఫ్సెట్ వాల్యూ 0. ఇట్ విల్ కీ వాల్యూ VChamp ఫైల్లో స్టార్టింగ్ ఫ్రమ్ 0 పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. టోటల్ లెంత్ వచ్చేసి 9. ఓకే, నేను ఇప్పుడు మనం ఇంతకుముందు ఫైల్ మనం ఎంప్లాయీ ID 1001 అని 5 క్యారెక్టర్స్ ఇచ్చినాం కదా, ఆ ఎంప్లాయీ ఐడిని నేను కీ వాల్యూగా వాడుకోవాలంటే కీస్ = 5,0 అని ఇవ్వాలి. గుర్తుపెట్టుకోవాలి, కీస్ అన్ని బ్రాకెట్లో 9,0 అంటే దీని మీనింగ్ అంటే 9 is the length, 0 is the offset value. Okay, this is the key values I am going to give. Then ఫ్రీ స్పేస్ అని ఇస్తారనమాట. సో అది చూస్తాం ఇప్పుడు. సో 1 or 2 క్లాసులు వచ్చేసి థియరిటికల్ క్లాసులు ఉంటాయి, తర్వాత ఒక ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను. దీనికంటే ముందర ఒకవేళ మనం IDCamps యూటిలిటీ యూజ్ చేస్తే ఏమేమి చేయొచ్చు అంటే ఎంటైర్ VChamp ఆపరేషన్స్ వీ కెన్ డూ యూజింగ్ IDCamps యూటిలిటీ. ఫస్ట్ మనం యూజింగ్ IDCamps యూటిలిటీ మనం KSDS కానీ ESDS కానీ RRDS కానీ ఇవన్నీ మనం ఏం చేస్తాము, డిఫైన్ చేస్తాం యూజింగ్ IDCamps యూటిలిటీ. తర్వాత ఒకవేళ మనం డిఫైన్ చేసిన తర్వాత నేను ఏదైనా మార్చాలనుకుంటే కీ వాల్యూనో ఫ్రీ స్పేసో ఇంకోటో నేను ఎక్స్ట్రా ఏదైనా మార్చాలనుకుంటే నేనేం చేస్తాను, యూజింగ్ ఆల్టర్ కమాండ్ IDCamps యూటిలిటీలోనే ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి దాని ప్రాపర్టీస్ ద్వారా మారుస్తాను. ఒకవేళ VChamp ఫైల్లో ఉండే డేటాను ప్రింట్ చేయాలంటే యూజింగ్ ద ప్రింట్ కమాండ్ ఐ కెన్ యూజ్. ఒకవేళ ఎంటైర్ VChamp ఫైల్ను డిలీట్ చేయాలంటే ఐ కెన్ యూజ్ ద డిలీట్ ఆప్షన్. ఒకవేళ ఆ VChamp ఫైల్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే లిస్ట్ క్యాట్ అనే ఒక ఆప్షన్ ఇవ్వాలి. ఏది అండర్ IDCamps యూటిలిటీలోనే అండర్ 16 DD స్టార్లో లిస్ట్ క్యాట్ యూటిలిటీ అని ఇస్తే ఇట్ విల్ గివ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నార్మల్గా మనము VChamp ఫైల్ ఇచ్చినప్పుడు ఈ VChamp మామూలుగా ఫ్లాట్ ఫైల్ అనుకోండి, ఆ ఫైల్ ముందర IN ఇస్తే ఇట్ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ IN ఇస్తే ఇట్ విల్ నాట్ వర్క్ అనమాట. IN ఇస్తే ఇట్ విల్ నాట్ వర్క్. సో ఈ లిస్ట్ క్యాట్ అనేది ఒక ఆప్షన్ అనమాట. యూజింగ్ ద లిస్ట్ క్యాట్ ఆప్షన్ నేను జాబ్లో పెట్టి లిస్ట్ క్యాట్ ఆప్షన్ అని చెప్పి ఈ ఫైల్ నేమ్ ఇచ్చిన అనుకోండి నార్మల్గా. సో ఇక్కడ ఈ లిస్ట్ క్యాట్ ఆప్షన్ ఇస్తే ఈ ఫైల్ ప్రాపర్టీస్ మొత్తం మనకి ఇస్తుంది. అది
యూజింగ్ ఐడి క్యాంప్స్ యూటిలిటీనే మనం ఇవి చేయగలుగుతాం. నెక్స్ట్ రిప్రో కమాండ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిప్రో గుర్తుపెట్టుకోండి, రిప్రో వర్డ్. రిప్రో కమాండ్ ఏం చేస్తుందంటే, నేను ఒక సీక్వెన్షియల్ ఫైల్ డేటాను వీసామ్ ఫైల్కి లోడ్ చేయాలన్నా, లేదంటే వీసామ్ ఫైల్ నుంచి సీక్వెన్షియల్ ఫైల్కి లోడ్ చేయాలన్నా, లేదంటే ఒక వీసామ్ ఫైల్ నుంచి ఇంకొక వీసామ్ ఫైల్కి డేటా లోడ్ చేయాలంటే ఐ షుడ్ యూజ్ ద రిప్రో కమాండ్. ఓకే, ఇట్ విల్ కాపీ బేసికల్లీ ఇట్ విల్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అంటే ఈ రిప్రో అంటే ఇట్ విల్ కాపీ ద డేటా. ఏది చిన్న డేటా అయితే, ఒకవేళ నాకు హ్యూజ్ డేటా ఉందనుకో, వీసామ్ ఫైల్ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లో కాపీ చేయాలంటే దెన్ ఐ కెన్ యూజ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఇంపోర్ట్ అంటే ఒక ఫైల్ నుంచి ఇంకొక ఫైల్ కాపీ చేసుకుంటున్నాం. ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి మళ్ళీ మూవ్ చేస్తున్నాం. ఓకే, దీస్ ఆర్ ఇన్ని ఆపరేషన్స్. ఫైనల్గా వెరిఫై కమాండ్. వెరిఫై ఏంటంటే మన ఫైల్ ప్రాపర్గా క్లోజ్ అయిందా కాలేదా, ఇట్ విల్ వెరిఫై ఇట్ అనమాట. ఇవన్నీ రియల్ టైంలో ఏదో ఒక టైంలో వాడతాం. ఈ ఐడి క్యాంప్స్ యూటిలిటీ యూజ్ చేసుకొని ఇన్ని ఫంక్షన్స్ మనం చేస్తాం. ఓకే, దీనికంటే ముందు వీసామ్ ఫైల్. వీసామ్ ఫైల్లో ఏం చెప్పాము, వీసామ్ ఫైల్లో డేటా క్లస్టర్ ఉంటుంది. ఈ క్లస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద డేటా కాంపోనెంట్ అండ్ ఇండెక్స్ కాంపోనెంట్. ఓకే, ఇప్పుడు చూస్తాం ఎట్లా రికార్డ్స్ ఏ విధంగా స్టోర్ అవుతాయి, డేటా కాంపోనెంట్ ఏ విధంగా కనిపిస్తుంది, ఇండెక్స్ కాంపోనెంట్ ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఎగ్జాంపుల్. ఇంకోటి ఏంటంటే వీసామ్ ఫైల్లో డేటా వచ్చేసి కంట్రోల్ ఇంటర్వెల్స్ అండ్ కంట్రోల్ ఏరియా అనే దాంట్లో స్టోర్ అవుతుంది. ఇవన్నీ ఇదంతా కలిపి కంట్రోల్ ఏరియా. ఇవి రికార్డ్స్ అనమాట. నా రికార్డ్ 1, 2, 4, 5, 7, 8 అనే రికార్డ్స్ ఉన్నాయి. ఈ రికార్డ్స్ ఎందులో స్టోర్ అవుతాయి అంటే కంట్రోల్ ఇంటర్వెల్ అనే కాన్సెప్ట్ లో స్టోర్ అవుతాయి అనమాట. ఇన్సైడ్ వీసామ్ ఫైల్లో వీ హ్యావ్ 2 things, కంట్రోల్ ఇంటర్వెల్ అండ్ కంట్రోల్ ఏరియా. నోట్ చేసుకోవాలి ఇవి, కంట్రోల్ ఇంటర్వెల్ అండ్ కంట్రోల్ ఏరియా. మనం వీసామ్ ఫైల్ కి ఓపెన్ చేస్తే ఇన్సైడ్ ఈ విధంగా ఉంటుంది అనమాట స్ట్రక్చర్. అందులో ఈ చిన్న లోపల బాక్స్ ఉన్నాయి కదా, ఇది కంట్రోల్ ఇంటర్వెల్. ఇవన్నీ ఇది ఒక కంట్రోల్ ఇంటర్వెల్, ఇది ఒక కంట్రోల్ ఇంటర్వెల్, ఇది ఒక కంట్రోల్ ఇంటర్వెల్, ఇది ఒక కంట్రోల్ ఇంటర్వెల్. ఇవన్నీ డిఫరెంట్ కంట్రోల్ ఇంటర్వెల్. ఓకే, ఈ కంట్రోల్ ఇంటర్వెల్ టుగెదర్ వి యూజ్ టు కాల్ ఎ కంట్రోల్ ఏరియా. ఈ బయట ఉండేది ఒక కంట్రోల్ ఏరియా, ఇది ఒక కంట్రోల్ ఏరియా 2, ఇది కంట్రోల్ ఏరియా 3, ఇది కంట్రోల్ ఏరియా 4. ఒక్కొక్క కంట్రోల్ ఏరియాలో ఇందులో 2 కంట్రోల్ ఇంటర్వెల్ ఉన్నాయి. ఒక్కొక్క కంట్రోల్ ఇంటర్వెల్లో 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కంట్రోల్ ఇంటర్వెల్ 2 రికార్డ్స్ ఉన్నాయి, ఈ కంట్రోల్ ఇంటర్వెల్లో 1 రికార్డ్ ఉంది, ఈ కంట్రోల్ ఇంటర్వెల్ ఎంటీగా ఉంది. ఓకే, ఈ విధంగా వీటన్నిటిని కలిపి మనము డేటా కాంపోనెంట్ అంటాం. మన డేటా ఈ విధంగా ఇందులో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు ఇండెక్స్ కాంపోనెంట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఇండెక్స్ కాంపోనెంట్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది అంటే, ఇప్పుడు చూడు, ఫస్ట్ ఇండెక్స్ కాంపోనెంట్ క్రియేట్ అయిపోయి ఇన్సైడ్గా సీక్వెన్స్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది. సీక్వెన్స్ సెట్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఈ 3 రికార్డ్స్లో హైయెస్ట్ వాల్యూ ఏదో ఇది 4 అనేది హైయెస్ట్ వాల్యూ, ఈ కిందిలో హైయెస్ట్ వాల్యూ 8, ఈ కంట్రోల్ ఇంటర్వెల్ హైయెస్ట్ వాల్యూ 14, ఈ కంట్రోల్ ఇంటర్వెల్లో హైయెస్ట్ వాల్యూ 17, ఇందులో 23 హైయెస్ట్ వాల్యూ, ఇందులో ఈ కంట్రోల్ ఇంటర్వెల్లో ఏమీ లేదు, ఇందులో 35, ఇందులో 50. మళ్ళీ ఈ రెండిటిలోంచి మ్యాక్సిమం హైయెస్ట్ వాల్యూ, ఈ రెండిటిలోంచి హైయెస్ట్ వాల్యూ, ఈ విధంగా. సో ఈ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ సీక్వెన్స్ సెట్, ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇండెక్స్, ఇది రూట్ ఇండెక్స్. ఈ విధంగా ఇంటర్నల్గా ఫైల్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు నో ద రికార్డ్ నెంబర్ 21, నేను రికార్డ్ నెంబర్ 21 అనేది నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నా. నార్మల్గా ఏం చేస్తాము, మనం సీక్వెన్షియల్ ఫైల్ అయితే ముందు ఈ రికార్డ్స్ అన్ని రీడ్ చేస్తే కానీ మనకి 21 రికార్డ్ రాదు. అదే వీసామ్ ఫైల్లో ఏం జరుగుతుందంటే, రికార్డ్ నెంబర్ 21 అంటే ఇది చెక్ చేస్తుంది అనమాట. ఫస్ట్ రూట్ ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మన కీ వాల్యూ అంతా ఇక్కడ 21. ఓకే, 21 ఈజ్ గ్రేటర్ దెన్ 17, లెస్ దెన్ 50. సో ఫస్ట్ ఇటరేషన్లో ఇక్కడ ఇది డిసైడ్ చేస్తుంది, ఒక 21 దీనికి ఇటు సైడ్ వచ్చింది, రైట్ సైడ్ వచ్చింది అని. ఓకే, ఇక్కడికి వస్తుంది ఫస్ట్ ఇటరేషన్లో. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్లో ఏం చేస్తుంది అంటే, 21 అంటే ఇట్ షుడ్ బి లెస్ దెన్ 23 అండ్ లెస్ దెన్ 50. సో లెస్ దెన్ 23 అంటే నియర్ బై ఇక్కడ ఇటు సైడ్కి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన ఇది రెండో ఇటరేషన్లో ఇక్కడికి వస్తుంది, మూడో ఇటరేషన్లో ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఒకే కంట్రోల్ ఉంది కాబట్టి ఈడ తీసేసుకుంటుంది. అంటే 3 ఇటరేషన్స్లోనే 21 రికార్డుని పిక్ చేస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈజ్ ఫాస్టర్ యాక్సెస్. మామూలుగా అయితే 21 అంటే దీని ముందే రికార్డ్స్ అన్ని రీడ్ చేస్తే కానీ మనకి ఇది రాదు.
కానీ నాకు జస్ట్ 3 ఇటరేషన్స్లోనే ఐ గాట్ మై రిక్వైర్డ్ రికార్డ్. సో ఎందుకంటే ఈ విధంగా ఇండెక్స్ సెట్ అది క్రియేట్ చేసుకొని ఉంటుంది కాబట్టి మనకి ఏ రికార్డ్ కావాలంటే ఆ రికార్డ్ మనకు యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, సో ప్రతి వీసామ్ ఎస్పెషల్లీ కేఎస్డిఎస్ ఫైల్లో ఈ విధంగా డేటా కాంపోనెంట్ ఇదంతా ఇండెక్స్ కాంపోనెంట్ బిల్డ్ అయి ఉంటుంది. యూజింగ్ దిస్ ఇండెక్స్ వాల్యూ వీ కెన్ యాక్సెస్ ద డేటా వెరీ ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ మనం వీసామ్ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడే కొంచెం ఫ్రీ స్పేస్ అని కొంచెం ఇచ్చిన్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి మనం ఫ్రీ స్పేస్ అని ఇచ్చాం కదా. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పిన మన రికార్డ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, కంట్రోల్ ఇంటర్వెల్ అండ్ కంట్రోల్ ఏరియాలో. ఇదన్నిటిని కలిపి కంట్రోల్ ఏరియా అంటాం. దాని లోపల ఉన్నట్టు కంట్రోల్ ఇంటర్వెల్ అంటే దాని లోపల రికార్డ్స్ వస్తాయి. ఓకే, మనం ఈ కేఎస్డిఎస్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడే నేను ఈ విధంగా ఇస్తాను. ఫ్రీ స్పేస్ 10 అంటే దీని మీనింగ్ ఏంటంటే 10% ఆఫ్ కంట్రోల్ ఇంటర్వెల్ ఈజ్ ఫ్రీ అండ్ 10% ఆఫ్ కంట్రోల్ ఏరియా ఈజ్ ఫ్రీ. నువ్వు ఎంత స్పేస్ అయితే దీనికి అలొకేట్ చేసినావో అందులో 10% ఆఫ్ కంట్రోల్ ఇంటర్వెల్ అండ్ 10% ఆఫ్ కంట్రోల్ ఏరియా. ఇప్పుడు నేను స్పేస్ అంతా ఇచ్చాను, 5 tracks ఆఫ్ ప్రైమరీ స్పేస్, 2 tracks ఆఫ్ సెకండరీ స్పేస్ ఇచ్చాను. ఈ స్పేస్లో 10% కంట్రోల్ ఇంటర్వెల్, 10% కంట్రోల్ ఏరియా ఫ్రీ ఇవ్వమని చెప్పాను నేను. ఓకే, ఇక్కడ ఈ స్పేస్ ఉన్న స్పేస్ అన్నిట్లో 10% కంట్రోల్ ఇంటర్వెల్, 10% కంట్రోల్ ఏరియా ఫ్రీ ఇచ్చి ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ఫ్రీ ఎందుకు ఇచ్చేస్తామంటే ఇన్ ఫ్యూచర్లో నేను ఎక్కడైనా రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే ఈ ఫ్రీ స్పేస్ వాడుకొని ఇట్ విల్ ఇన్సర్ట్ ఇంటూ అప్రాప్రియేట్ ప్లేస్. ఓకే, ఇప్పుడు నేను రికార్డ్ నెంబరు 13 నేను ఇప్పుడు రికార్డ్ నెంబర్ 13 అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్ ద వీసామ్ ఫైల్ ఏమిటంటే ఎస్పెషల్లీ కేఎస్డిఎస్ ఫైల్లో రికార్డ్స్ అనేవి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటాయి, ఏదో అసెండింగ్ ఆర్ డిసెండింగ్. నేను ఇప్పుడు రికార్డ్ నెంబర్ 13 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు రికార్డ్ నెంబర్ 13 ఇన్సర్ట్ చేయాలంటే కంపల్సరీ యూ షుడ్ హ్యావ్ ఫ్రీ స్పేస్. మనం డిఫైన్ చేసేటప్పుడు ఈ విధంగా ఇచ్చాం. ఫ్రీ స్పేస్ 10,10 అంటే నేను చెప్పాను ఉన్న స్పేస్లో 10% ఆఫ్ కంట్రోల్ ఇంటర్వెల్, 10% ఆఫ్ కంట్రోల్ ఏరియా ఫ్రీ ఇవ్వు అని చెప్తాను నేను ఇది డిఫైన్ చేసేటప్పుడు. అది ఇంత స్పేస్ మెయింటైన్ చేసి ఫ్రీ డిఫైన్తో చేసి ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, రికార్డ్ నెంబర్ 13 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే రికార్డ్ నెంబర్ 13 ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేస్తుందంటే ఇది సీక్వెన్షియల్లో ఉండాలి కాబట్టి ఇది చెక్ చేస్తుంది అనమాట. సో రికార్డ్ నెంబర్ 13 అంటే ఓకే ఇక్కడికి రావాలి కరెక్ట్గా దీని మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ 14 అనే రికార్డును ఈ పక్కకు జరుపుతుంది. ఈ పక్కకు జరిపి ఇట్ విల్ క్రియేట్ ద స్పేస్ అండ్ ఇట్ విల్ ఇన్సర్ట్ 13 రికార్డ్. ఎప్పుడైతే 13 రికార్డ్ ఇన్సర్ట్ చేస్తుందో ఇమీడియట్గా దాని కరెస్పాండింగ్ వాల్యూస్ లెట్సే నేను రికార్డ్ నెంబరు 15 ఇన్సర్ట్ చేయాలనుకో, సో ఆబ్వియస్గా ఇక్కడికి వస్తుంది. ఈయనే రికార్డ్ నెంబర్ 15 ఇన్సర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే రికార్డ్ నెంబర్ 15 ఇన్సర్ట్ చేస్తుందో దాని కరెస్పాండింగ్గా ఈ ఇండెక్స్ సెట్ అనేది అప్డేట్ చేసేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ 15 ఇన్సర్ట్ చేస్తే దీనికి మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ చేంజ్ అయిపోద్ది 15. ఇక్కడ దానికి కరెస్పాండింగ్ వాల్యూస్ అప్డేట్ చేసుకుంటుంది. ఒకవేళ రికార్డ్ నెంబర్ 13 ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఈ కంట్రోల్ ఇంటర్వెల్లో ఇన్సర్ట్ చేయాలి. ఈ కంట్రోల్ ఇంటర్వెల్లో ఇన్సర్ట్ చేయాలంటే ఏంది, ఈ 14 అనేది ఈ పక్కకు మూవ్ చేసి ఈ 13 ఇక్కడ ఒక స్పేస్ క్రియేట్ చేస్తాం, 13 ఇన్సర్ట్ చేస్తాం. ఒకవేళ ఇప్పుడు నేను లెట్సే రికార్డ్ నెంబర్ 22 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. రికార్డ్ నెంబర్ 22 ఇన్సర్ట్ చేయాలంటే ఏమవుతుంది, జనరల్గా ఎక్కడ రావాలి 20, 21 ఇక్కడ రావాలి 22, కానీ ఇక్కడ ఆల్రెడీ 23 ఉంది. వాట్ విల్ హ్యాపెన్ మీన్స్ ఇట్ విల్ మూవ్ హాఫ్ ఆఫ్ ద రికార్డ్ టు ద నెక్స్ట్ అవైలబుల్ కంట్రోల్ ఇంటర్వెల్. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ నాకు స్పేస్ లేదు 22ని ఇన్సర్ట్ చేయడానికి. ఇప్పుడు నా సిస్టమ్ ఏం చేస్తుందంటే హాఫ్ ఆఫ్ ద రికార్డ్ ఇందులోంచి హాఫ్ ఆఫ్ ద రికార్డ్ ఇట్ విల్ మూవ్ టు నెక్స్ట్ కంట్రోల్ ఇంటర్వెల్. అంటే ఇక్కడ 23 అనేది ఈ నెక్స్ట్ కంట్రోల్ ఇంటర్వెల్కి మూవ్ చేసి ఇక్కడ ఇట్ విల్ క్రియేట్ ద రూమ్ అండ్ ఇట్ విల్ ఇన్సర్ట్ 22 రికార్డ్ హియర్. దిస్ ఈజ్ కాల్డ్ ద కంట్రోల్ ఇంటర్వెల్ స్ప్లిట్. ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ ఇంటర్వెల్ స్ప్లిట్ అంటే ఏంటంటే ఇఫ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ సమ్ ఆఫ్ ద రికార్డ్స్, ఇఫ్ దెర్ ఈస్ నో స్పేస్ ఇన్ దిస్ కంట్రోల్ ఇంటర్వెల్, then it will move half of the records to the next available control interval and it will insert. That is called the control interval split. So ఇవన్నీ కంట్రోల్ ఇంటర్వెల్స్ కదా, ఈ కంట్రోల్ ఇంటర్వెల్స్ నేను ఏదైనా ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి అంటే హాఫ్ ఆఫ్ ద రికార్డ్స్ ఇందులోకి మూవ్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. వన్స్ ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత దాని కరెస్పాండింగ్ ఇండెక్స్ సెట్ అప్డేట్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద కంట్రోల్ ఇంటర్వెల్ స్ప్లిట్. ఒకవేళ
లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ 6th రికార్డ్ నెంబర్ 6 అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. రికార్డ్ నెంబర్ 6 ఎక్కడ ఇన్సర్ట్ అయితే ఇందులో ఇన్సర్ట్ అవ్వాలి. సో ఇందులో ఇన్సర్ట్ అవ్వాలంటే మనకి ఇక్కడ ప్లేస్ లేకపోతే ఏమవుతుంది, ఇట్ విల్ మూవ్ హాఫ్ ఆఫ్ ద రికార్డ్స్ ఇంటూ నెక్స్ట్ కంట్రోల్ ఇంటర్వెల్. ఇక్కడ కంట్రోల్ ఇంటర్వెల్ మూవ్ చేయాలన్నా కూడా ఈ కంట్రోల్ ఏరియాలో కంట్రోల్ ఇంటర్వెల్స్ ఖాళీ కూడా లేవు, ఫుల్ అయిపోయినాయి. అప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ విల్ మూవ్ హాఫ్ ఆఫ్ ద రికార్డ్స్ ఇంటూ నెక్స్ట్ అవైలబుల్ కంట్రోల్ ఏరియా. ఇప్పుడు ఈ కంట్రోల్ ఏరియా 1లో ఏం స్పేస్ లేదు. అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద రికార్డ్స్ ఇట్ విల్ మూవ్ టు నెక్స్ట్ అవైలబుల్ కంట్రోల్ ఇంటర్వెల్ ఆఫ్ ద కంట్రోల్ ఏరియా. ఇందులో ఈ ఏరియాలో స్పేస్ లేదు కాబట్టి ఈ ఏరియాలో ఉండే స్పేస్ని యూజ్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ద కంట్రోల్ ఏరియా స్ప్లిట్. విత్ ఇన్ ద కంట్రోల్ ఏరియాలో ఈ కంట్రోల్ ఇంటర్వెల్ స్ప్లిట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ కంట్రోల్ ఇంటర్వెల్ స్ప్లిట్ జరగడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇట్ విల్ గో విత్ కంట్రోల్ ఏరియా స్ప్లిట్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను రికార్డ్ నెంబర్ 6 మూవ్ చేయాలంటే ప్లేస్ కాబట్టి ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద రికార్డ్స్ ఇట్ విల్ మూవ్ టు నెక్స్ట్ కంట్రోల్ ఏరియా ఆఫ్ ద కంట్రోల్ ఇంటర్వెల్. ఇక్కడ ఈ దీంట్లోకి మూవ్ చేస్తాను అనమాట. ఇక్కడ మూవ్ చేసి ఇక్కడ ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని ఇక్కడ రికార్డ్ నెంబర్ 6 అనేది ఇన్సర్ట్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ద కంట్రోల్ ఏరియా స్ప్లిట్. ఓకే, ఇది క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఇస్ ద కంట్రోల్ ఇంటర్వెల్ స్ప్లిట్ అండ్ వాట్ ఇస్ ద కంట్రోల్ ఏరియా స్ప్లిట్ అంటే దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. అర్థమైందా? కంట్రోల్ ఇంటర్వెల్ స్ప్లిట్, కంట్రోల్ ఏరియా స్ప్లిట్. సో దానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఓకే, ఇది కింద మీరు ఎగ్జాంపుల్ చదివితే కింద సేమ్ ఎట్లా కంట్రోల్ ఇంటర్వెల్ స్ప్లిట్ జరుగుతుంది, కంట్రోల్ ఏరియా స్ప్లిట్ జరుగుతుంది అని ఇచ్చారు. ఓకే, ఎందుకు VSAM ఫైల్ యాక్సెస్ ఫాస్టర్గా ఉంటుందంటే ఇది మనం చెప్పినాం. లెట్స్ సే I have to read 49 data records. My sequential file having to get the 50th record. ఓకే, ఇక్కడ 50th రికార్డ్ నేను రీడ్ చేయాలంటే ఏం చేయాలి? సో మామూలుగా అయితే దీనికి ముందు ఉండే రికార్డ్స్ అన్ని రీడ్ చేయాలి. ఇప్పుడు ఈసారి ఏం చేస్తుంది, లెట్స్ నేను 50th రికార్డ్ కావాలంటే ఈ రూట్ ఇండెక్స్ కాడకు వస్తుంది. ఓకే, 50th రికార్డ్ అంటే ఇక్కడ డిసైడ్ అయిపోద్ది ఫస్ట్ ఇటరేషన్. నెక్స్ట్ సెకండ్ వచ్చింది. ఓకే, 50th రికార్డ్ అంటే రైట్ సైడ్ ఉంది, ఇక్కడ ఇది సెకండ్, ఇక్కడికి వస్తుంది. థర్డ్ వచ్చింది, థర్డ్ వచ్చి 50th రికార్డ్ ఇక్కడ డిసైడ్ అయింది కాబట్టి ఇందులో రీడ్ చేస్తారు. ఇప్పుడు 50th రికార్డును దీని ముందు రికార్డ్స్ అన్నితో సంబంధం లేకుండా ఒకవేళ అన్ని ఫిల్ అయింటే 49 రికార్డ్స్ రీడ్ చేసే బదులు 4 ఇటరేషన్స్లోనే 50th వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, this is the VSAM file. This is the reason it is accessing. VSAM file లో డేటా వచ్చేసి ఎక్కడ స్టోర్ అవుతుంది, కంట్రోల్ ఇంటర్వెల్, కంట్రోల్ ఏరియా అనే రెండింటిలో స్టోర్ అవుతుంది. మధ్యలో ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఇట్ విల్ గో విత్ కంట్రోల్ ఇంటర్వెల్ స్ప్లిట్ అండ్ కంట్రోల్ ఏరియా స్ప్లిట్. ఇవన్నీ మనం రియల్ టైంలో చేసేటప్పుడు థియరిటికల్ నాలెడ్జ్ కోసం, ఇంటర్వ్యూ పర్పస్ కోసం ఇవన్నీ చూస్తున్నాం. జనరల్గా రియల్ టైంలో వాడేటప్పుడు జస్ట్గా ఫైల్ క్రియేట్ చేసుకోవడము, యూజింగ్ ఐడి క్యాంప్స్ యూటిలిటీ మనం ఫైల్ క్రియేట్ చేయడము, ఈ ఫైల్ మనం యూజ్ చేసుకోవడము. ఈ ఫైల్లో స్ట్రక్చర్, కీ వాల్యూస్ ఎంత ఉన్నాయి అనేది మనకు తెలియాలి, రికార్డ్ సైజ్ ఎంత ఉండేది తెలియాలి. ఇప్పుడు రికార్డ్ సైజ్లో వన్ ఆఫ్ ద వాల్యూ రికార్డ్ సైజ్ ఏమి ఇస్తాము, దిస్ ఇస్ ద యావరేజ్ రికార్డ్ సైజ్, దిస్ ఇస్ ద మాక్సిమం రికార్డ్ సైజ్. ఇంటర్వ్యూలో అడుగుతాడు, లెట్స్ రికార్డ్ సైజ్ 100 అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే 1 is the average record size, second one is the maximum record size. ఒక గుర్తుపెట్టుకోవాలి, యావరేజ్ రికార్డ్ సైజ్. లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్, లెట్స్ సే ఇది 85 ఇచ్చిన అనుకోండి, ఇది 100 ఇచ్చిన అనుకోండి, వాట్ ఈస్ ద యావరేజ్, దిస్ ఈస్ ద యావరేజ్ రికార్డ్ సైజ్, దిస్ ఈస్ ద మ్యాక్సిమం రికార్డ్ సైజ్. అంటే ఈ విధంగా ఉంటే దిస్ ఈస్ ద వేరియబుల్ రికార్డ్ లెంత్. మనం ఫైల్స్ డిస్కస్ చేసినప్పుడు ఫిక్స్డ్ రికార్డ్ లెంత్ అండ్ వేరియబుల్ రికార్డ్ లెంత్ అని రెండు టైప్స్ ఉంటాయి ఫైల్స్. ఫిక్స్డ్ రికార్డ్ ఏంటంటే అన్ని రికార్డ్స్ ఆఫ్ ద సేమ్ లెంత్, రికార్డ్ నెంబర్ లెట్స్ 100 రికార్డ్స్ ఉంటే రికార్డ్ నెంబర్ 1 to రికార్డ్ నెంబర్ 100 అన్ని సేమ్ లెంతే ఉంటాయి. దట్ ఈస్ ద ఫిక్స్డ్ లెంత్ రికార్డ్. వేరియబుల్ రికార్డ్ లెంత్ అంటే ఒక రికార్డు 10 ఉండొచ్చు, ఒక రికార్డు 20 ఉండొచ్చు, లెట్స్ ఒక రికార్డు 50 ఉండొచ్చు, ఒక రికార్డు 80 ఉండొచ్చు, అప్ టు 100 అనమాట మ్యాక్సిమం రికార్డ్ లెంత్. ఓకే, దిస్ ఈస్ ద యావరేజ్. సో ఇక్కడ నేను రికార్డ్ సైజ్ 85, 100 ఇస్తే దీని మీనింగ్ ఏంటంటే 85 అనేది యావరేజ్ రికార్డ్ లెంత్, 100 అనేది మ్యాక్సిమం రికార్డులు. అంటే ఈ రెండు డిఫరెంట్ ఉన్నట్టు దాని మీనింగ్ ఏమని, దట్ ఈస్ ద వేరియబుల్ లెంత్ రికార్డు. ఒకవేళ ఇది 100 ఇది 100 ఉన్నాయంటే సో యావరేజ్, ఇది యావరేజ్ రికార్డ్ లెంత్, మ్యాక్సిమం రికార్డ్ లెంత్ రెండు సేమ్ ఉన్నాయంటే దట్ మీన్స్ ఇట్స్ ఏ ఫిక్స్డ్ రికార్డ్ లెంత్. ఒకసారి అడుగుతారట VSAM స్ట్రక్చర్ నేను చూసి ఇది ఫిక్స్డ్ రికార్డ్ లెంత్, యావరేజ్ రికార్డ్ లెంత్ ఎట్లా కనుక్కుంటానంటే
if average record length and fixed record length both same గా ఉంటే that is called the average. This is the average record length and maximum record length both same ఉంటే that is called the fixed record length. ఈ రెండు డిఫరెంట్ గా ఉంటే that is variable record length. ఓకే, ఇక్కడ చూడండి, ఇది రికార్డ్ సైజు, ఇది కీ వాల్యూస్. నాకు ఫస్ట్ 4 పొజిషన్స్ ఆఫ్ ద రికార్డ్ ఈజ్ ద కీ వాల్యూగా నేను డిఫైన్ చేస్తున్నాను. ఇది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కంట్రోల్ ఇంటర్వెల్, పర్సెంటేజ్ ఆఫ్ కంట్రోల్ ఏరియా ఇంత ఫ్రీగా ఉండాలని నేను ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్ కాంపోనెంట్ అండ్ డేటా కాంపోనెంట్. నెక్స్ట్ ఇక్కడ షేర్డ్ ఆప్షన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. 2,3 అంటే ఈ షేర్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం ఒక సిస్టంలోంచి ఇంకొక సిస్టంలోకి షేర్ చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ని బట్టి ఒకవేళ ప్యారల్గా ఇది అప్డేట్కి అలౌ చేస్తుందా, లేదంటే నేను ఆన్లైన్లో అప్డేట్ చేసేటప్పుడు బ్యాచ్ వాడు హోల్డ్ చేయాలా, లేదంటే వీడు అప్డేట్ చేసేటప్పుడు వాడు హోల్డ్ చేయాలనేది ఈ డిపెండింగ్ ఆన్ ద షేర్ ఆప్షన్స్ ఇట్ విల్ డిఫైన్ అనమాట. సో మీరు యాజ్ ఎ ప్రోగ్రామర్ ఇవన్నీ మనకు ప్రాజెక్ట్లో జాబ్స్ రెడీగా ఉంటాయి. జస్ట్ మనం పోయి ఫైల్ నేమ్ ఒకటి మార్చుకొని మనం సబ్మిట్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ ద న్యూ ఫైల్. కానీ యాజ్ ఏ ప్రోగ్రామర్ ఇంటర్వ్యూలు అడుగుతారు, ఎట్లా క్రియేట్ చేస్తారు, కెన్ యూ ప్లీజ్ రైట్ ఇట్ అని అడిగినప్పుడు ఈ మినిమంగా ఈ డిఫైన్ క్లస్టర్ నేమ్ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. డిఫైన్ క్లస్టర్ నేమ్ అని ఇచ్చి దీని తర్వాత డేటా నేము, ఇండెక్స్ నేము, ఇటులో ఈ ఫ్రీ స్పేస్, ఈ కీ వాల్యూస్, ఈ రికార్డ్ సైజు, ఈ మూడన్నా మినిమం ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఇచ్చి మనం క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళకి చెప్తాం. ఇది కేఎస్డిఎస్ ఫైల్. ఒకవేళ ఈఎస్డిఎస్ ఫైల్ అయితే ఈఎస్డిఎస్ ఫైల్ ఈ కీ వాల్యూస్ ఉండదు, ఈ ఫ్రీ స్పేస్ ఉండదు, ఈ ఇండెక్స్ ఉండదు. జస్ట్ ఈఎస్డిఎస్లో ఈ నేమ్ ఉంటుంది, ఈ డేటా కాంపోనెంట్ ఉంటుంది, ఇండెక్స్ కాంపోనెంట్ ఉండదు. ఓకే, ఆర్ఆర్డిఎస్లో కూడా జస్ట్ ఈ నేమ్ ఉంటుంది, డేటా కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది, ఇండెక్స్ ఉండదు. ఇక్కడ ఇండెక్స్ ఫైల్లో నంబర్డ్ అని ఇస్తాము. అదే ఈఎస్డిఎస్ ఫైల్ అయితే ఇక్కడ నాన్ ఇండెక్స్డ్ అని ఇస్తాం. ఇవి డిఫరెన్స్. ఓకే, ఒకటి ఫైల్ కింద రాసి గుర్తుపెట్టుకుంటే మీద రెండింటికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకవేళ నా ఫైల్ కింద ఈఎస్డిఎస్ ఫైల్, కేఎస్డిఎస్ ఫైల్. ఈఎస్డిఎస్ ఫైల్ అంటే ఏంటంటే మనం యాక్సెస్ సీక్వెన్షియల్గానే యాక్సెస్ చేసుకోవచ్చు, మామూలుగా ఫ్లాట్ ఫైల్ లాగా ఇది కూడా. అదే కేఎస్డిఎస్ఎల్ అనుకో ఎట్లయినా చేసుకోవచ్చు, సీక్వెన్షియల్గా చేసుకోవచ్చు, ర్యాండమ్గా చేసుకోవచ్చు, డైనమిక్గా చేసుకోవచ్చు. ఓకే, ఒక్క నిమిషం. హలో, గుడ్ మార్నింగ్ కిషోర్. ఒక నిమిషం కిషోర్, నేను క్లాస్లో ఉన్నా, మళ్ళీ చేస్తాను. ఓకే, ఈఎస్డిఎస్ ఫైల్ కింద అయితే వీ కెన్ యాక్సెస్ సీక్వెన్షియల్. అదే కేఎస్డిఎస్ అయితే మన ఇష్టం వచ్చినట్టు యాక్సెస్ చేసుకోవచ్చు, ఎందుకంటే దిట్ ఈస్ హ్యావింగ్ ద కీ వాల్యూ ఉంటుంది కాబట్టి. ఓకే, ఆర్ఆర్డిఎస్లో కూడా ప్రతి రికార్డు రిలేటివ్ రికార్డు నెంబర్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనము యాక్సెస్ చేసుకోవచ్చు, డైనమిక్గా కూడా డైరెక్ట్గా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కేఎస్డిఎస్ ఫైల్లో కీ వాల్యూస్ ఉంటుంది కదా, మనం ఆల్టర్నేట్ ఇండెక్స్ కూడా క్రియేట్ చేయొచ్చు కేఎస్డిఎస్ ఫైల్కి. ఓకే, ఆల్టర్నేట్ ఇండెక్స్ అంటే ఒక ఫైల్లో లెట్సే ఎంప్లాయీ ఐడి అనేది నేను ఇది యూనిక్గా ఉంటుంది కాబట్టి ఇది కీ వాల్యూగా డిఫైన్ చేసుకున్నాను, ఎంప్లాయీ ఐడి. తర్వాత ఎంప్లాయీ నేమ్ ఉందనుకోండి, నేను అవసరం అనుకోని నా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఎంప్లాయీ ఐడిని ఆల్టర్నేట్ ఇండెక్స్గా డిఫైన్ చేసుకుంటాను. ఈ కీ వాల్యూను ఇండెక్స్గా డిఫైన్ చేస్తున్నాను, సో దీన్ని ఆల్టర్నేట్ ఇండెక్స్గా డిఫైన్ చేస్తున్నాను. ఇండెక్స్ అనేది యూనిక్ కీ వాల్యూగా ఉండాలి, డూప్లికేట్స్ ఉండకూడదు. నేను ఎప్పుడు కావాలంటే ఫటాఫట్ దాన్ని నేను డైనమిక్గా ఏ ఎంప్లాయీ ఐడి కావాలంటే ఆ ఎంప్లాయీ ఇండెక్స్ వాల్యూ యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటాను. అదే ఆల్టర్నేట్ ఇండెక్స్ ఏంటంటే ఆల్టర్నేటివ్ వే ఆఫ్ గెట్టింగ్ ద డేటా. ఒకవేళ నేను ఒక ఆఫీస్కి వెళ్ళాను, నా కొలీగ్ కావాలి, నేను సో లెట్స్ ఐ వాంట్ టు మీట్ మై కొలీగ్, సారీ మన ఎక్స్ కొలీగ్, వన్ నేమ్ మాత్రమే తెలుసు, వన్ ఎంప్లాయీ ఐడి తెలియదు. నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి డూ యూ నో యువర్ ఫ్రెండ్ ఎంప్లాయీ ఐడి అంటే కన్నా ఐ డోంట్ నో, దెన్ ఆల్టర్నేటివ్ లెట్స్ సే ఇఫ్ దే క్రియేటెడ్ ఆల్టర్నేటివ్ ఇండెక్స్ ఫర్ దట్ ఎంప్లాయీ ఫైల్, వాళ్ళు అడుగుతారు నేమ్ అన్న చెప్పగలుగుతూ ఉంటారు. లెట్స్ సే మై ఫ్రెండ్ నేమ్ ఈజ్ సంథింగ్ రాజా అని అన్నా అనుకోండి, వాడు ఈ రాజా అనేది ఆల్టర్నేట్ ఇండెక్స్ వాల్యూ యూజ్ చేసుకొని సెర్చ్ చేస్తే కనీసం ఒక 3-4 రాజాస్ ఉంటే కనీసం అందులోంచి నెక్స్ట్ 3 ఉన్న రాజాలు ఇంకేమైనా ఫర్దర్గా చెప్పగలదంటే ఓకే ఆయన పేరు రాజారెడ్డి అనో, లేదంటే హీ ఫ్రమ్ ఆంధ్ర అనో, కడపనో కొంచెం ఇస్తే వాళ్ళు హీ కెన్ పుల్ ద రికార్డ్ యూజింగ్ ద ఆల్టర్నేటివ్ ఇండెక్స్. సో ఈ ఆల్టర్నేటివ్ ఇండెక్స్ ఏమేమి సపోర్ట్ చేస్తుందంటే ఈ సమ్హౌ ఈఎస్డిఎస్ ఫైల్ సపోర్ట్ చేస్తుంది,
డ్యామ్ షూర్గా వచ్చేసి కేఎస్డిఎస్ ఫైల్. కేఎస్డిఎస్ ఫైల్ ఆల్టర్నేట్ ఇండెక్స్ సపోర్ట్ చేస్తే మనం ఎక్కువగా వాడేది ఇక్కడ ఈ కేఎస్డిఎస్ ఫైల్కే ఆల్టర్నేట్ ఇండెక్స్ వాడతాం. ఈఎస్డిఎస్ ఫైల్ అయితే ఆల్టర్నేట్ ఇండెక్స్ సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్రీ స్పేస్ ఏంటంటే ఫ్రీ స్పేస్ అనేది కేఎస్డిఎస్ ఫైల్కి ఇస్తాం మనం, ఇంకా వేరే ఏమి ఇవ్వం అనమాట. ఒకటి డిలీట్. ఈ డిలీట్ అనేది ఈ ఈఎస్డిఎస్ ఫైల్లో మనం రికార్డును డిలీట్ చేయలేము. అదే ఈ రెండు కేఎస్డిఎస్ ఫైల్ ఆర్ఆర్డిఎస్ ఫైల్ అయితే మనం రికార్డ్స్ను డిలీట్ చేయగలం. ఆ రికార్డ్ సైజు ఈఎస్డిఎస్ ఫైల్ కేఎస్డిఎస్ ఫైల్ అయితేనే ఫిక్స్డ్ కానీ వేరియబుల్ కానీ ఉంటుంది. అదే ఆర్ఆర్డిఎస్ ఫైల్ అనేది జస్ట్ ఫిక్స్డ్ రికార్డ్ ఉంటుంది. స్పెషాలిటీ ఏంటంటే ఆర్ఆర్డిఎస్లో మనం చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేయొచ్చు డేటా. అదే కేఎస్డిఎస్ స్పెషాలిటీ ఏంటంటే వీ కెన్ యాక్సెస్ డేటా ర్యాండమ్లీ ఆర్ డైనమికల్లీ. అదే ఈఎస్డిఎస్ ఎందుకు పడతామంటే ఇట్ విల్ ఆక్యుపైస్ ద లెస్ స్పేస్. ఇందులో ఫ్రీ స్పేస్ కానీ అవి ఇవి ఏమి ఉండవు కాబట్టి తక్కువ స్పేస్. ఇవి స్పెషాలిటీ. ఇవి ఇంటర్వ్యూలు అడుగుతారు అనమాట అప్పుడప్పుడు. ఓకే, సో టుమారోస్ క్లాస్ ఐ విల్ షో యూ ఆర్ఆర్డిఎస్ ఫైల్ ఏ విధంగా ఉంటుంది, ఈఎస్డిఎస్ ఫైల్ ఏ విధంగా ఉంటుంది. దాని తర్వాత మనం ఒక్కసారి ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఓకే, ఇక్కడ ఇది కేఎస్డిఎస్ ఫైల్ అనుకోండి. సేమ్ కోబాల్ ప్రోగ్రామ్లో ఎంతమంది ఏమి చేసామో అట్లే చేసాం. ఫస్ట్ డిఫైన్ చేస్తాము. డిఫైన్ చేసేటప్పుడు మనం ఇది సీక్వెన్షియల్ ఫైల్ కాబట్టి ఆర్గనైజేషన్ ఇండెక్స్ మోడ్ అవసరం లేదు. అదే కేఎస్డిఎస్ ఫైల్ అయితే ఖచ్చితంగా మనం ఆర్గనైజేషన్ యాక్సెస్ మోడ్ ఇవ్వాలి. ఇది కేఎస్డిఎస్ ఫైల్ కాబట్టి ఆర్గనైజేషన్ ఈజ్ ఇండెక్స్డ్, యాక్సెస్ మోడ్ ఈజ్ ర్యాండమ్ అని ఇచ్చాము. ఓకే, ఈ కేఎస్డిఎస్ ఫైల్కి మనము రికార్డ్ కీ అని చెప్పి ఏదైతే మనం కీగా డిఫైన్ చేస్తుంటామో అది ఇవ్వాలి ఇక్కడ, అలాంగ్ విత్ ఫైల్ స్టేటస్. అంతే, ఇంకా మిగతా అన్ని సేమ్ టు సేమ్. ఈ ఫైల్ నేను చూడంగానే నేను ఈ వీసామ్ ఫైల్ నార్మల్ ఫైల్ అంటే ఈ వీసామ్ ఫైల్లో మనం ఏం చేస్తాము, ఆర్గనైజేషన్ యాక్సెస్ మోడ్ కంపల్సరీ ఇవ్వాలి. అదే ప్లాట్ ఫైల్ కనుక ఆర్గనైజేషన్ యాక్సెస్ మోడ్ బై డిఫాల్ట్ సీక్వెన్షియల్గా తీసుకుంటుంది. నెక్స్ట్ వీసామ్ ఫైల్కు మనం రికార్డ్ కీ కూడా ఇస్తాం అనమాట. నెక్స్ట్ నేను ఈ రికార్డ్ కీ ఎక్కడ ఇచ్చేస్తుంటే నేను ఈ ఫైల్ను రీడ్ చేసేటప్పుడు యూజింగ్ ద కీ వాల్యూ ఐ కెన్ రీడ్ ఇట్. ఓకే, ఇప్పుడు లెట్స్ సే నేను ఈ ఫైల్ని ఇక్కడ రీడ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇది మామూలుగా సీక్వెన్స్ ఫైల్ రీడ్ చేసినప్పుడు రీడ్ ఇన్ ఫైల్ అనేది అంతే, ఇంకేం లేదు. అదే నేను వీసామ్ ఫైల్ని రీడ్ చేయాలంటే ఈ ఎంప్లాయీ ఐడి అనే వారికి ఈ కీ వాల్యూని మూవ్ చేసి రీడ్ ఈ ఫైల్ అనగానే ఇందులో ఉండే కీ వాల్యూని యూజ్ చేసుకొని ఈ ఫైల్ రీడ్ అవుతుంది. ఓకే, ఇది డిఫరెన్స్. మిగతా ప్రోగ్రామ్ వైజ్ ఏమి చేంజెస్ ఏమి లేదు. ఓకే, మీరు ఆ సీక్వెన్షియల్ ఫైల్ ప్రోగ్రామ్ తీసుకొని 1-2 చేసినారంటే ఈ ప్రోగ్రామ్ ఈజీగా అర్థమవుతుంది. అఫ్ కోర్స్ మీరు ఎవరు చేయలేదనుకోండి కాబట్టి మీకు ఆ సమస్య రాదు. ఓకే, డోంట్ వరీ. సో టుమారో వీ విల్ కంటిన్యూ ఇట్. ఓకే, టుమారో 8 o'clock we will continue the class. Okay, sir. Okay, bye. Bye.